నేను డాక్టర్ వంశీధర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. సో ఇవాళ మనము కొలాబరేట్ చేయబోతున్నాం ఫిజియోథెరపిస్ట్తోనే. దిస్ ఇస్ డాక్టర్ కోమల్ ఫ్రమ్ విజయ ఫిజియోథెరపీ అండ్ పెయిన్ రిలీఫ్ క్లినిక్. యాక్చువల్లీ ఫిజియోథెరపీ అంటే ఏంది, ఫిజియోథెరపిస్ట్ ఏం చదువుకుంటారు, వాళ్ళ రోల్ ఏంది ట్రీట్మెంట్లో అనేది చాలామందికి నాలెడ్జ్ లేదు. సో ఎగ్జాక్ట్లీ మనము విల్ హియర్ ఫ్రమ్ ద ఫిజియోథెరపిస్ట్ యాక్చువల్లీ ఫిజియోథెరపీ రోల్ ఏంది, ఎటువంటి ట్రీట్మెంట్స్ వాళ్ళు చేస్తారు అండ్ వాళ్ళ ట్రైనింగ్ ఏంది అండ్ వాళ్ళ ద్వారా మీకు ఎన్ని బెనిఫిట్స్ వస్తాయని. సో డాక్టర్ కోమల్ విల్ టేక్ ఓవర్ ఫ్రమ్ హియర్ అండ్ షీ విల్ టెల్ us, madam, what is a physiotherapist and what does a physiotherapist do? Hello everyone. This is Dr. Komal Suryavanshi, MPT, MSK and Sports. Physiotherapy is a field in which we treat the patient without any medication, without any surgical intervention. ఇక్కడ ఏం చేస్తామంటే పేషెంట్స్కి we try to teach them ఎక్సర్సైజ్తో ట్రీట్మెంట్ చేస్తాము, ఎలక్ట్రోథెరపీ మొడాలిటీస్తో ట్రీట్ చేస్తాము, similar to like TENS, ultrasound and many other machines which we use. Along with that exercises మేము ఇచ్చి వాళ్ళకి పెయిన్ రిలీఫ్ చేస్తాం వాళ్ళకి. సో ఫిజియోథెరపీ అంటే ఏం కోర్స్ చేస్తారు, ఏం ట్రైనింగ్ ఉంటుంది, మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? సో ఫర్ ఫిజియోథెరపీ వీ హ్యావ్ టు డూ బీపీటీ యాజ్ అ యూజీ కోర్స్. యూజీలో వీ హ్యావ్ టు స్పెండ్ 4.5 years. 4 years will be teaching and 6 months will be internship. Now that has changed to 5 years. The internship has gone to 1 year now. And also after that +2 we have to do post graduation. The post graduation లో మనకి చాలా different fields ఉంటాయి. ఆర్థోపెడిక్ ఫిజియోథెరపిస్ట్ ఆర్ స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్, న్యూరోలాజికల్ ఫిజియోథెరపిస్ట్, pediatric physiotherapist, geriatric physiotherapist. There are many kind of physiotherapists, like according to their specialization they'll treat the specific patients also. సో ఇది ఎందుకు అడుగుతున్నాం అంటే లాట్ ఆఫ్ పేషెంట్స్కి మిస్కన్సెప్షన్ ఉంది, అరే ఎక్సర్సైజ్ అయ్యే కదా నేను చేసుకోవచ్చు కదా ఇంట్లో, సార్ మీరే 2 నిమిషాలు చెప్పండి, సార్ సర్జరీ అయింది కదా మీరు 2 నిమిషాలు నాకు చూపించండి అంటే. ఒక ఫిజియోథెరపిస్ట్ ట్రైనింగ్ మీరు చూస్తున్నారు కదా ఎన్ని ఇయర్స్ ఉందో, ఆల్మోస్ట్ ఒక డాక్టర్ ఎంత ట్రైన్ అవుతున్నారో ఫిజియోథెరపిస్ట్ కూడా అంత ట్రైన్ అవుతున్నారు. సో ఏదో ఒక రీజన్ వల్ల ట్రైన్ అవుతారు కదా, అంటే అది 2 నిమిషాలలో చెప్పే ప్రాసెస్ అయితే అన్ని డేస్ కాలేజ్కి ఎందుకు వెళ్ళాలి? సో ఒక ఫిజియోథెరపిస్ట్ చాలా హైలీ ట్రైన్డ్ ప్రొఫెషన్ అది. సో వాళ్ళు చేసేది ప్రతి దాని వెనకాల చాలా రీసెర్చ్ ఉంటుంది. ఒక ఎక్సర్సైజ్ ఒక విధంగా చేయాలి అంటే ఎన్ని డేస్లో ఎంత స్ట్రెచ్ చేయాలి, ఒక మొడాలిటీ పెట్టాలంటే దాన్ని పనిచేస్తుందా లేదా అనేది కొన్ని వేల లక్షల పేషెంట్ మీద రీసెర్చ్ చేసింది. ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అంత ఉంటుంది కాబట్టి ఒక ఫిజియోథెరపిస్ట్ అనేది వెరీ స్పెసిఫిక్ ప్రొఫెషన్ అండి. ఎన్నో టీమ్స్కి లైక్ ఈవెన్ హై లెవెల్ స్పోర్ట్స్ టీమ్స్కి ఫిజియోథెరపిస్ట్ ఉంటారు. సో ఒక డాక్టర్ రోల్ ఎంత ఇంపార్టెంట్, లైక్ ఒక సర్జరీ చేసి ఒక బోన్ని ఫిక్స్ చేయడము, లేదంటే ఒక టెండర్ని రీఅటాచ్ చేయడం, దాని తర్వాత వచ్చే ఫిజియోథెరపిస్ట్ రోల్ ఆర్ దానికన్నా ముందు వచ్చే ఫిజియోథెరపిస్ట్ రోల్ కూడా అంతే ఇంపార్టెంట్. సో చాలా హైలీ ట్రైన్డ్ పర్సన్ ద్వారానే చేయడం ఇంపార్టెంట్. అది మీ అంతా మీరు చేయడం కానీ లేదంటే వెళ్ళి మేము మసాజ్ చేయించుకుంటాం సార్ అది తగ్గిపోతుందా అంటే అట్లా తగ్గదండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ నాలెడ్జ్ ఉండాలి దీనికి. సో అందుకే మన ఫిజియోథెరపిస్ట్ రోల్ మనకి ఇంపార్టెంట్. సో ఈరోజు మన కొన్ని వీడియోస్లో ఒక ఫిజియోథెరపిస్ట్ చేసే వెరీ బేసిక్ ట్రీట్మెంట్స్ కొన్నిటి గురించి మనం నెక్స్ట్ కొన్ని వీడియోస్లో చూద్దాం. థ్యాంక్ యూ.